చాలా సూపర్గా ఉంది. అది క్వాలిటీ, శంకర్ గారి క్వాలిటీ కానీ, ఖర్చు, వాళ్ళు పెట్టిన ఖర్చు కానీ అంత ట్రైలర్లోనే అద్భుతంగా కనిపిస్తుంది. ట్రైలర్ చూడడానికి చాలా 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 బాగుంది. అండ్ శంకర్ గారు మేకింగ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, నెంబర్ 1 డైరెక్టర్ ఆయన ఒకప్పుడు అపరిచితుడు, భారతీయుడు ఇలాంటి ట్రైలర్లు మించి ఉన్నది. ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇప్పుడే చూశాను, క్వాలిటీ అయితే ఇంకా సింప్లీ సూపర్. రామ్ చరణ్ గారు 3 గెటప్లోనే అద్భుతంగా నటించారు. 3 గెటప్లోనే చాలా బాగుంది. డైలాగ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. డైలాగ్స్ మామూలుగా లేవు. అండ్ మెయిన్గా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. హెలికాప్టర్లో దిగే షాట్ ఎలా అనిపించింది లాస్ట్? ఏంటి పట్టుకుని హెలికాప్టర్ దిగుతున్నారు కదా షాట్, అది ఇంకా లుంగితో దిగే షాట్ అయితే ఇంకా మామూలుగా లేదు. థియేటర్లో మెగా ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు తెప్పిస్తుంది. ఎస్ జే సూర్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎస్ జే సూర్య గారి గురించి మనం ఏం చెప్తాం, ఆయన ఏ సినిమాలో వేసినా, మొన్న సరిపోతే శనివారంలో వేసిన క్యారెక్టరే అద్భుతంగా ఉంది. ఇది అంతకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. పుష్పాన్ని బీట్ చేయడం బడ్జెట్ కాదు, కలెక్షన్స్లోనే పుష్పాన కంపల్సరీగా బీట్ చేయాలని కోరుకుంటారు అందరూనే. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే కలెక్షన్స్ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది. ప్రొడ్యూసర్ బతికితేనే సినిమా ఇండస్ట్రీ అనేది చక్కగా ఉంటుంది. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? మూవీ అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్ చేస్తున్నారు. పండక్కి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. సినిమా ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఎవరో కూడా దాన్ని బీట్ చేయలేరు ఈ మధ్యకాలంలో అన్నట్టుగా ఉంది. పుష్ప కాదు, ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ కొడుతుంది. కంపల్సరీగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఇది పండుగ వాతావరణం.